సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం అంటే కూటమి ఇంత గొప్ప విజయం ఎందుకు సాధించిందని అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెప్తున్నారు సార్. కానీ వీళ్ళందరూ ఒకటి మర్చిపోతున్నారు. తెలుగుదేశాన్ని కూటమిని గెలిపించింది వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్. సో మీరందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి. ఒక అంబటి రాంబాబు గారిని చూసినా, ఒక రోజా గారిని చూసినా, పేర్ని నాని గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇలా ఎంతో మంది జనాల్లో మిమ్మల్ని తిట్టి తిట్టి మర్చిపోయాను. అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రజల్లో జనాల్లో ఎంత కొంత తిట్టి వాళ్ళ మీద పాపం వాళ్ళకి అసహ్యం కలిగించేలా చేసుకొని మిమ్మల్ని గెలిపించారు సార్. మీరు అవుననుకున్నా కాదనుకున్నా మీ క్యాంపెయినర్లు అయినా వీళ్ళకి మీరు రుణపడి ఉండాలి. అసలు నిజమైన కింగ్ మేకర్లు సార్ వాళ్ళు. అసలు స్టార్ ని వదిలేశారు మీరు, నాకు బాధగా ఉందండి. ఎవరు సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. ఆయన నిలబెట్టు కట్అవుట్ పెట్టాలి. ఆ, మహానుభావుడు, పరదాల వీరుడు, పనికి మాలిన రాజకీయ నాయకుడు నాశనం చేసి, అంటే నిజమైన అంటే మేము బాగా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పనిచేశారండి. చాలా అంటే ఈ 5 ఏళ్ళు మీకు తెలియ అంటే మీరు కొత్తగా వచ్చింటారు. నేను మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తాలంటే అందరికి భయం అండి. పేరెత్తితే కొడతారు, కేసులు పెడతారు, తంతారు. మీకు తెలుసు కదా, అవును. రఘురామకృష్ణరాజు గారిని ఎలా కొట్టారు, ఇంకా మా వాళ్ళని ఎంతమందిని కొట్టారు. ఆ సుధాకర్ గారిని అయితే మాస్కులు అడిగితే కొట్టి చచ్చే వరకు వదలలేదు. మా పట్టాభి గారిని, మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారిని కూడా కొట్టారు, కార్లు ధ్వంసం చేశారు. ఇక్కడ కిరాతకంగా చేస్తూ ఉన్న రోజుల్లో కూడా అంటే మీకు ఇప్పుడు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మాకు. డైలీ టెలికాన్ఫరెన్స్లు లేదా జూమ్ మీటింగ్లు జరిగిన రోజులు ఉన్నారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మాతో జూమ్ లో మాట్లాడిన రోజులు ఉందండి. ప్రతిరోజు మాకు మోటివేట్ చేసి జాగ్రత్తగా చేయండి, పోరాడండి, కొంత జాగ్రత్తగా చట్టాన్ని వాడుకోండి, శక్తి మేరకు పనిచేయండి, అనవసరంగా ఇలా చాలా జాగ్రత్తలు చెప్తూ పోరాడుతూ చేశారండి. పోరాడారు. ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి పోరాట పటిమే మూలం. అయితే ఇంత అనూహ్యమైన మెజారిటీ రావడంలో జగన్మోహన్ రెడ్డి గారి తోడ్పాటు కూడా ఉందని నేను సర్కాస్టిక్ గా చెప్తున్నాను. లేకపోతే జనం ఆశ్చర్యమా, చిన్న ఆశ్చర్యమే, బోలోమని వేశారు. ఎవరికి ఎప్పుడు ఇంత వేవ్ లేదని. మీరు చూడండి, నాకు ఎన్టీ రామారావు గారు కానీ, లేదా ఆయన 2 సార్లు 83లో 94లో ఆ వేవ్ లో కానీ, లేదా జనతా పార్టీ 77లో వచ్చినప్పుడు కానీ భారతదేశంలో ఎప్పుడు ఇంత మెజారిటీ రాలేదు, వ్యతిరేకత కూడా రాలేదు. అంటే మీరు అన్నట్టు ఈ గ్రామ దేవతలు మాదిరి బూతు దేవతలు వాళ్ళు సారిగా ఈ బూతు దేవతలు ఊరికి ఒకరికి పెట్టుకోవాలండి. మాకు పల్లెల్లో, అంటే నేను పల్లెటూరు అనగా చెప్తాను, చిన్నప్పుడు ఒక దేవత మాదిరి పెట్టుకోండి వాళ్ళు. ఒక విగ్రహం పెట్టి దానికి బొట్లు పెట్టి వర్షం రాకపోతే పోయి రాళ్లతో కొట్టేది, ఇంకా ఏదేదో చేసేవాళ్ళండి. బూతులు తిట్టేది ఆ విగ్రహం దగ్గర. కప్పలకి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, ఏదో చేయడం, ఓ అని అరవడం, అట్లా అట్లా బూతు దేవతలు కొందరిని పెట్టి పల్లెల్లో చేసేవాళ్ళు. అంటే అది ఒక ఆ, విమానమో లేకపోతే నమ్మకమో విశ్వాసం పక్కన పెడతాను. చిన్నప్పుడు అలా ఈ బూతు దేవతల్ని రాళ్లతో దేంతో కొట్టి కొట్టి మాకు ఓట్లు వేసారండి. కాబట్టి మీరు అన్నట్టు ఒక మంచి కట్అవుట్ పెట్టుకొని నిలువెత్తు విగ్రహం, మన ఎన్టీఆర్ గారితో ఉంటారు కదా శ్రీకృష్ణుడు, అట్లా మా ఈ పరదాల వీరుడు అతన్ని పెద్దది ఒకటి పెట్టి ఆయన ఆ నవ్వు, ఆ వెకిలి చేష్టలు వాటితో పెట్టాలండి. ఈ కిందంతా వీళ్ళది పెట్టాల. నేను కూడా మొన్న మా వాళ్ళకి చెప్పిన సరదాగా, నేను ఒక పెద్ద మహానుభావుల పోస్టర్ ఒకటి ఆవిష్కరిస్తున్నాను తిరుపతిలో, నాకు చీఫ్ గెస్ట్ కావాలని అడిగా. ఎవరండి ఆ మహానుభావుడు అండి? ఎవరున్నారు? మనోడు ఉన్నాడు, పరదాలు వీరుడు. ఆయన ఒక పెద్ద ఫోటో వేసి ఈ కింద ఈ బూతు దేవతలందరి ఫోటోలు వేసి దాన్ని ఆవిష్కరించి, నాకు అసలు బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం అనుకున్నా, ఎవరేమన్నా అనుకోని అని. అంటే ఇది మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కనీస వివేకం ఉంటే, జ్ఞానం ఉంటే, రాజకీయ అవగాహన ఉంటే ఇప్పటికైనా మారాలని. ఇప్పుడు కూడా మారకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడేదో తీసుకొస్తాడు, ఏదో అడగలేదు, అది అడగలేదు, నరేంద్ర మోడీ గారిని అంటారు. ఏది తిక్కల అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు దండం పెడతా, పిల్లోడివి అయినా కూడా ఒకసారి ఎవరికైనా చూపించుకోమ్మా.
కొద్ది మేధావులు చూపించే సలహాలు దీని ఎందుకు ఈ నాశనం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి మా రాయలసీమను నాశనం చేసి సర్వ రాజకీయాలు భ్రష్టు పట్టించాడండి ఆయన. ఆ భ్రష్టు దేవతలు, భ్రష్టాచార దేవతలను పెడతాం వాళ్ళు. వాళ్ళు కూడా మాకు చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరికీ ఒక నమస్కారం. అయితే ఇది మనం సరదాగా చెప్పుకోవచ్చు, కానీ పోరాటం వల్ల గెలిచాము. ఏ ఉమ్మడిగా, అంటే మూకుమ్మడిగా కూటమి ప్రజ పనిచేసింది. ఆ, అంటే పోరాటం చేసి గెలిచాం. పోరాటం చేశారు కానీ కానీ ప్రజల్లో మాత్రం వీళ్ళ భాష పట్ల వీళ్ళ ప్రవర్తన పట్ల జుగుప్స వచ్చింది సార్. ఇంకా వీళ్ళని కనుక ఇంకా మనం భరించలేము, వీళ్ళని తీసి పక్కన పెట్టకపోతే ఇంకా రాజకీయాలు పాడైపోతాయి అని చెప్పి ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు. అది మీ పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే అధికారం వచ్చేసింది మీకు ఏంటంటే సూపర్ మెజారిటీ వచ్చేసిందని మీరు కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే రేపొద్దున ప్రజలు మీకు కూడా ఇదే బుద్ధి చెప్తారు. లేదా జాగ్రత్తగా ఉన్నామండి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా నిన్న తిరుమల ఉన్నారు. ఈ రోజు ఈ పరదాల గిదరాల కట్టడి ఇవన్నీ లేకుండా ప్రజా నాయకుడిగా జనాలతో కలిశారు. నేను కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ లో మాట్లాడారు, పలకరించారు, బాగున్నావా అని అడిగారు. అందరినీ చూస్తూ బాగా, అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి కాకుండా పరదాలు గేదాలు తీసేసి, అంటే కొంత ప్రొటెక్షన్ ఉండాలండి. ముఖ్యమంత్రి ఏమీ లేకుండా, రక్షణ లేకుండా ఉండరు, కానీ ప్రజల్లో మమేకమయ్యే చేస్తున్నారు. అలాగే మంత్రులకు కూడా శిక్షణ ఇచ్చి ప్రజల్లో బాగా చొచ్చుకుపోయేట్టుగా చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చెప్పారు, నేను నాకు పూలమాలలు, కుక్కీలు ఇవన్నీ తేవద్దండి, జీరో బడ్జెట్ పాలిటిక్స్, నేను మీలో ఒక మనిషిగా అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేద్దామన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి కొనసాగుతుందన్న విశ్వాసం నాకుంది. యా, చూద్దాం సార్, డెఫినెట్ గా. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి రాగా ప్రతిపక్షాలని బూతులు తిట్టు అని చెప్పరు కదా. ఎందుకంటే మనం చూసాం కొన్నిసార్లు ఆయన కొంతమంది నాయకులు ఆ, పరిధి దాటి తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని ఆపి అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పారు. సో డెఫినెట్ గా చంద్రబాబు గారి మీద అందరికీ ఆ నమ్మకం ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా నేర్చుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే ఆయనకి ఇప్పటికి కూడా ఆయన ఎందుకు ఓడిపోయాడో తెలియట్లా. వాళ్ళ మాట్లాడిన మాటల వల్ల, వాళ్ళు చేసిన యాశాల వల్ల, వాళ్ళు చేసిన రచ్చ వల్ల ఓడిపోయారని కూడా పాపం ఆయన గుర్తించలేకపోతున్నారు. ఆయన ఇంకా ఈ ఈవీఎంల వల్ల ఓడిపోయామని అనుకుంటున్నారు పాపం. అందులో నుంచి, ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చినాకన్నా ఆయన వాటి గురించి తెలుసుకుంటారని ఆశిద్దాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.